దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. మొదటి 2 వచనాలు. 37వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వాళ్ళు ఇది. యోసేపు 12 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. 39వ అధ్యాయం 3 వచనాలు కూడా చదువుకుందాం. మొదటి 3 వచనాలు. 39వ అధ్యాయం. యోసేపును ఐగుప్తునికి తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతని కొనెను. యెహోవా యోసేపునకు తోడే ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడే ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ వందనాలు. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో మేమందరం కలిసి మీ కుమారుని ద్వారా మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా. ఈ వాక్యమును మేము చదువుకుని ఉన్నాం. ధ్యానం చేయబోతుండగా మీ ఆత్మ ద్వారా సహాయపడుమని, నిలబడిన నన్ను మరుగుపరచుమని, ఆలకించగోరుతున్న ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడుమని మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. లవొదికయ సంఘాన్ని గురించి చెప్పాలి అనే నాకు మొదటిగా ఆలోచన ఉంది, కానీ అది ఇప్పటికే మీకు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. దాన్ని నేను ఆల్రెడీ చెప్పాను. అది చెప్పిన వర్తమానం ఉంది కాబట్టి నేను ఇంకా ఆ వర్తమానం చెప్పకూడదు అని నేను తలంచాను. ఆదికాండాన్ని ఏమంటారంటే ఆరంభాల పుస్తకం అని అంటారు. మానవ జాతి ప్రారంభం ఆదికాండంలో మనం చదువుతాం. అంతేకాదు పాప ప్రారంభం కూడా ఆదికాండంలోనే చదువుతాం. ఆదికాండములోనే మొట్టమొదటిగా పాపం ప్రపంచంలోనికి భూమి మీదకి ఎట్లాగూ ప్రవేశించిందో ఆదికాండంలో మనం చదువుతాం. ఆదికాండంలో ముఖ్యంగా 4 మూల పితరులను గురించి మనం చదువుతాం. 4 ఫాదర్స్ అంటారు. 4 మూల పితరులు ఉన్నారు. మొదటి వ్యక్తి అబ్రహాము, రెండవ వ్యక్తి ఇస్సాకు, మూడవ వ్యక్తి యాకోబు, నాలుగవ వ్యక్తి యోసేపు. 4 ముఖ్యమైన వ్యక్తులు: అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. 4 కూడా మూలపితరులు. అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. ఇద్దరున్నారు. ఇద్దరులో ముఖ్యమైన వాడు యాకోబు. యాకోబు కుమారుడు ఎవరు? యోసేపు. యాకోబుకి 11 మంది ఉన్నారు ఇంకానే. కానీ ఇప్పుడు మనం యోసేపును గురించి కొద్దిగా జ్ఞాపకం చేసుకోబోతున్నాం. యోసేపు ఎటువంటి వాడు? యోసేపు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోబోతున్నాం. యోసేపు జీవించిన జీవిత కాలం మొత్తం 110 సంవత్సరాలు బ్రతికాడు యోసేపు. ఎన్ని సంవత్సరాలండి? 110 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 110 సంవత్సరాల కాలాన్ని మనం 3 భాగాలుగా అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే, మొదటి 17 సంవత్సరాలు ఏమన్నారంటే తర్ఫీదు పొందిన కాలం అంటారు. ఇంటిలోనే ఉన్నాడు మొదటి 17 సంవత్సరాలు. మొదటి 17 సంవత్సరాలు ఇంటిలోనే, యాకోబు ఇంటిలోనే యోసేపు, అనగా యోసేపు తన ఇంటిలోనే ఉన్నాడు 17 సంవత్సరాలు. దాన్ని తర్ఫీదు పొందిన కాలం అన్నారు. ఆ తర్వాత 13 సంవత్సరాలు అంటే 17 నుండి ఇంచుమించుగా 30 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని ఏమన్నారంటే శోధన కాలం అన్నారు. శోధన కాలం అన్నారు. ఆ తర్వాత 30 నుంచి
110 వరకు ఎంత? 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల కాలాన్ని విజయకాలం అన్నారు. తర్ఫీదు పొందిన కాలం, శోధన కాలం, విజయకాలం. వింటున్నారు కదా, అర్థమవుతుంది కదండి. తర్ఫీదు పొందిన కాలం ఎంతండి? 17 సంవత్సరాలు. శోధన కాలం ఎంత? 13 సంవత్సరాలు. విజయకాలం ఎంత? 80 సంవత్సరాలు. ఏది ఎక్కువ కాలం ఉంది? విజయకాలమే ఎక్కువ కాలం ఉంది కదండి. శోధన కాలం అంటే 13 సంవత్సరాలు యేసేపు తన జీవితంలో శ్రమలను అనుభవించాడు, మనం వింటాం. కానీ ఆ తరువాత అతడు విజయాలను తన జీవితంలో చూసినట్లుగా మనం దేవుని వాక్యంలో చదవగలుగుతాం. యేసేపుకు 11 మంది అన్నదమ్ములు ఉన్నారు. రూబేను, షిమ్యోను ఇట్లాగున చాలామంది. కానీ వీళ్ళందరూ ఎటువంటి వారంటే చెడ్డవారు అని మనం చదువుతాం. ఎట్లా చెప్పగలం మనం? 2వ వచనంలో చదువుకున్నాం కదా, యేసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు అని చదువుకున్నాం. యేసేపు అన్నలు ఎటువంటి వారు? చెడుతనము చేసేవారు, చెడు మాట్లాడేవారు, చెడ్డగా ప్రవర్తించేవారు. వారలా చేస్తున్నప్పుడు యేసేపు ఏం చేసేవాడు? నాకెందుకులే అని ఎప్పుడు అనుకోలేదు. నాకెందుకులే అనుకోలేదు. అంతేకాదు నేను కూడా చేస్తాను అనలేదు కదా. మా అన్నయ్యలు చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేముంది అని కూడా అనుకోలేదు. వాళ్ళు చేసే చెడుతనాన్ని గుర్చిన సమాచారం నాన్న దగ్గరికి వచ్చి చెప్పాడు. ఎవరికి చెప్పాలి? అన్నయ్యలు పొరపాటు చేస్తున్నప్పుడు ఎవరికి చెప్పాలి? నాన్నకే చెప్పాలి, ఇంకెవరికి చెప్పకూడదు. ఇరుగు పొరుగులకు చెప్పకూడదు, పక్కింటోళ్ళకి చెప్పకూడదు, స్నేహితులకు కూడా చెప్పకూడదు. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాడు యేసేపు. జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నాడు. యేసేపు దైవభక్తి కలిగిన వాడు, ఇంటిలో దైవభక్తిని నేర్చుకున్నవాడు యేసేపు. అందుకనే అన్నయ్యలు చేసే పొరపాట్లను కప్పిపెట్టినవాడు కాదు, దాచినవాడు కాదు. అంతేకాదు అందరికీ ప్రచురం చేసినవాడు కూడా కాదు. ఎవరికి చెప్పాలి? నాన్నకు చెప్పాలి, లేక తండ్రికి చెప్పాలి. వచ్చి తండ్రికి చెప్పాడు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? వారిని పిలుస్తాడు, మందలిస్తాడు, అన్నీ చేస్తాడు. కాబట్టి బాగా నేర్చుకోవాలి. మన కుటుంబాల్లో ఇది చాలా ముఖ్యమైన ఒక సూత్రం. ఇది మన ఇంటిలో వాళ్ళు ఎవరైనా పొరపాటు చేస్తున్నప్పుడు ఏం చేయాలి? మనం నాన్నకు చెప్పాలి. అంతేగాని మనం వారితో ఏకీభవించకూడదు. నేను ఈ పొరపాటు చేస్తాను, నువ్వు దాయి, నువ్వు ఆ పొరపాటు చేసినప్పుడు నేను దాస్తాను, అట్లా కాదు. అలా చేయకూడదు. మనము తప్పు జరుగుతున్నప్పుడు ఇంటిలో యజమానుడు ఎవరు? నాన్న. ఇంటిలో యజమానుడు నాన్న, తండ్రి. తండ్రికి చెప్పాలి వెళ్ళి. అప్పుడు తండ్రి వారిని మందలిస్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. అప్పుడు యేసేపు జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తున్నాడు. వారి చెడుతనాన్ని సహించినవాడు కాదు, దాచినవాడు కాదు, తండ్రికి చెప్పాడు. అయితే యేసేపు యాకోబు యొక్క వృద్ధాప్యంలో పుట్టినవాడు. అంతేకాదు యాకోబు బాగా ప్రేమించిన భార్య ఎవరు? రాహేలు. లేయా కూడా ఉన్నది, కానీ లేయా కన్నా ఎక్కువగా రాహేలును యాకోబు ప్రేమించాడు. ఆ బాగా ప్రేమించిన భార్యకు పుట్టిన కుమారుడే యేసేపు. ఇప్పుడు యేసేపును యాకోబు ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఆ వచనం కూడా ఉన్నది చూడండి, 4వ వచనం. అతని సహోదరులు అంటే ఎవరు సహోదరులు? యేసేపు సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టారు అని ఉంది. మన ఇంటిలో మనం ఈ సూత్రాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తప్పులు జరుగుతున్నప్పుడు తప్పులను తండ్రికి చెప్పాలి, అది మొదటి సంగతి. రెండవది ఏంటంటే తండ్రిగా మన బాధ్యతలు ఏంటో కూడా చెప్తున్నాడు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు యాకోబు? యేసేపును ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అందుకని మిగతా 11 మందికి ఏమొచ్చింది? యేసేపు మీద పాపం వచ్చి యేసేపు మీద పగబడుతున్నారు. ప్రేమించేవాడేమి యాకోబు, పగబట్టిందేమి యేసేపును. చూసారా? అలా ప్రేమిస్తున్నది యాకోబు మీద పగబట్టాలి. ఏంటి? మా నాన్న మా అందరికంటే యేసేపును ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తున్నాడని యాకోబు మీద పగబట్టాలి. యాకోబు మీద కదా పగ. ఎవరి మీద పగ?
వీడి మీదే పగ పెంచుకుంటున్నారు, యేసేపు మీద పగ పెంచుకుంటున్నారు వీళ్ళు. ఇంటిలో అమ్మా అయ్యా బాగా వినండి, పార్షియాలిటీ అంటారు. పక్షపాతం అనేది ఎన్నడూ మంచిది కాదు. పక్షపాతం అనేది ఎన్నడూ మంచిది కాదు. ఒకరిని ఒక రకంగా మరొక రకంగా ఎన్నడూ చూడవద్దు. చూస్తే కుటుంబాల్లో చాలా సమస్యలొస్తాయి. పెద్దోడిని ఒక రకంగా, చిన్నోడిని ఒక రకంగా, కూతురుని ఒక రకంగా, కొడుకుని ఒక రకంగా ఎన్నడూ చూడకూడదు. ఇద్దరు మన కడుపును పుట్టిన పిల్లలు, ఇద్దరిని సమానంగానే ప్రేమించాలి. అంతేగాని ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూసామా కుటుంబాల్లో సమస్యలనేవి మనమే కొని తెచ్చుకున్న వారమవుతాం. ఇప్పుడు యోసేపు మీద అన్నలు పగబట్టారు. పగబట్టడమే కాదు, 6వ వచనం చూడండి. అతని మీద మరి పగబట్టిరి. అతని మీద అంటే ఎవరి మీద? యోసేపు మీద ఇంకా పగను పెంచుకుంటూ పోతున్నారు. 8వ వచనం ఆఖరి లైన్లో ఉన్నది, అతని మీద మరింత పగబట్టిరి అని ఉన్నది. 11వ వచనం చూడండి, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఎవరి యందు? యోసేపు యందు అసూయపడిరి. ఇలాగున యోసేపు మీద కష్టాన్ని అన్నయ్యలు పెంచుకుంటున్నారు. ఇది కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ విచ్ఛిన్నం చేసేటువంటి ఒక భయంకరమైన సంగతి. అసూయ, పగ అనేవి మంచివి కావు. దేవుని పిల్లలు అస్సలు ఉండకూడదు. ఇవి ఎక్కడున్నాయి? ఇంటిలోనే ఉన్నాయి. ఎవరి మధ్యలో ఉన్నాయి? అన్నదమ్ముల మధ్యలోనే ఉన్నాయి. యోసేపు వారి మీద తిరిగి పగబట్టట్లేదు, కానీ యోసేపు అన్నదమ్ములు మాత్రం యోసేపు మీద పగబడుతున్నారు, అసూయపడుతున్నారు. ఒక రోజున యోసేపు ఉండగా నాన్న పిలిచాడు, బాబు యోసేపు అని పిలిచాడు. నాన్న, ఏంటి నాన్న అని వచ్చాడు. అన్నయ్యలు మందను మేపడానికి శకుం వెళ్ళారురా, వాళ్ళు ఎలా ఉన్నారో, మంద ఎలా ఉన్నదో చూసిరా, ఇదిగో ఈ ఆహార పదార్థాలు పట్టుకెళ్ళి వాళ్ళకిచ్చి రా, సమాచారాన్ని తీసుకురా అని యోసేపును యాకోబు పిలిపి పంపించాడు. యోసేపు తప్పించుకునేవాడు కాదు. నేను వెళ్ళను, నాకు కుదరదు, నాకు చేత కాదు, నాకు బోల్డ్ పనులున్నాయి అని తండ్రికి అవిధేయత చూపించేవాడు కాదు. యోసేపు తండ్రికి విధేయుడు. తండ్రికి అన్నలను గూర్చిన చెడు సమాచారం చెప్పినవాడు. బాగా వినండి ఈ మాట. అసూయతోనో కక్షతోనో వాళ్ళ గురించి ఎన్నడూ చెడు చెప్పలేదు. వాళ్ళు చెడుతనం చేస్తున్నారు కాబట్టి చెడుతనాన్ని గురించిన సమాచారం చెప్పాడు యోసేపు. ఇక్కడ ఒక మాట, మన ఇంటిలో మన సంఘంలో ఎవరైనా అలాగున చెడుతనం చేస్తుంటే మనం ఎవరికి చెప్పాలి? మన సంఘంలోనే ఎవరు అలా చెడుతనం చేస్తున్నారు, మనం ఎవరికి చెప్పాలి? చెప్పండి, ఎవరికి చెప్పాలి? మనకు తండ్రి ఉన్నాడు కదా ఒక ఆయన. ఎవరు మన తండ్రి? ప్రభువుకి చెప్పాలి. మనం అందరికీ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని మనం పిలుస్తున్నాం కదా. పరిశుద్ధుడైన తండ్రి, నిత్యుడగు తండ్రి అని పిలుస్తున్నాం కదా. ఆయనకి చెప్పాలి మనం. అంటే ఆయనకి చెప్పడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయాలి. ప్రభువా, పలానా సహోదరుడు చెడుతనంలో ఉన్నాడు, నీకు దూరంగా జీవిస్తున్నాడు, పాపంలో ఉన్నాడు అని చెప్పి మనం ప్రభువుకి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రచారం చేయడం కాదు మన పని. ప్రచారం చేయడం కాదు, నలుగురికి చెప్పుకోవడం కాదు. కొంతమందికి చెప్పందే నిద్ర ఉండదు. నాకు తెలిసింది వెంటనే అందరికీ చెప్పేయాలి, కడుపులో దాచుకోను. ఇంకా అది చెప్పకపోతే నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. మరి అదేం బుద్ధో మరి కాదు. మనం దేవునికి ప్రార్థన చేయాలి. మొదటిగా తండ్రికి చెప్పాలి. అంతేకాదు, తండ్రి వెళ్ళమని చెప్పినటువంటి స్థలానికి వెళ్ళడానికి యోసేపులో విధేయత కనబడుతున్నది. అప్పటికే తెలుసు అన్నయ్యలందరూ యోసేపు మీద గుర్రుగా ఉన్నారని, కోపంగా ఉన్నారని, పగగా ఉన్నారని తెలుసు యాకోబుకి. అయినా పంపించాడు. అయినా వెళ్ళడానికి యోసేపు సిద్ధమయ్యాడు. వెళ్ళి అన్నయ్యలను వెతుకుతున్నాడు. ఫోనులు లేవు. అన్నయ్య ఎక్కడున్నా, ఏ సెంటర్లో ఉన్నా, ఇట్లా ఫోన్ చేసుకోవడానికి ఫోనులు లేవు అప్పుడు. మరి ఎట్లాగనా వెతకడమే పని. ఇంకా వెతుకుతున్నాడు, పొలాలు తిరుగుతున్నాడు, ఆ పొలం వెళ్ళాడు, ఈ పొలం వెళ్ళాడు, అలా వెతుకుతూనే ఉన్నాడు. కానీ అన్నయ్యల జాడ కనబడట్లేదు. ఇంతలో ఎవరో ఎదురయ్యారు. ఆయన అడిగాడు, అయ్యా మా అన్నయ్యలు వచ్చారు, మందను వేపుతున్నారు అంటే వాళ్ళు అప్పుడు అతను చెప్పాడు, నేను విన్నాను, దోతానికి వెళదామని చెప్పుకుంటుండగా నేను విన్నాను, మరి బహుశా
దోతానికి వెళ్ళుంటారు, ఒకసారి ప్రయత్నించి చూడని చెప్పగా యోసేపు ఆ బరువుగా ఉన్నటువంటి పదార్థాలు, ఆహార పదార్థాలు ఇవన్నిటిని తీసుకుని అన్నయ్యలను వెతకడానికి వెళ్ళాడు. వెళ్ళాడు. వెళ్ళి వెదికాడు. ఎంతవరకు వెతుకుంటాడు? దొరికే వరకు వెదికాడు. ఇక కనబడతలేదు కదరా అని జారుకున్నవాడు కాదు, తప్పించుకొని వచ్చేసిన వాడు కాదు. అన్నయ్యలు దొరికే వరకు వెదికాడు. వెతికాడు, దొరికారు. ఏసేపు వస్తున్నాడు. ఏసేపు నడుచుకుంటూ వస్తూ ఉండగా వీళ్ళు అనుకుంటున్నారు, ఆడుగారు వచ్చేస్తున్నాడు రా, ఆడేరా. ఎవడు వాడు? కలలుగనేవాడు రా. ఏసేపుతో దేవుడు కలల ద్వారా మాట్లాడేవాడు. ఆ భాగమంతా ఉంది, మనం అన్ని చదవట్లేదు. కలల ద్వారా మాట్లాడేవాడు దేవుడు ఏసేపుతో. దేవుడు అతన్ని ఎలాగున ఆశీర్వదించబోతున్నాడో, భవిష్యత్తులో ఏం జరగబోతుందనే సంగతులు యోసేపుకు దేవుడు కలల ద్వారా మాట్లాడాడు. మరి ఈరోజు కళలో దర్శనాలు ఉన్నాయా? ఏంటండి బాబు 2 రోజులు వాక్యం విని మళ్ళీ అంత అనుమానంగా చూస్తున్నారేంటి? కళలో దర్శనాలు ఉన్నాయా? లేవు. ఒక వచనం చదువుకుందాం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యమించిన ఎడల మీకు దేని యందు లక్ష్యమించాలి? వాక్యం. అదే మనకు ప్రధానం. కలలు కాదు, దర్శనాలు కాదు. మనకు ప్రధానమైనది దేవుని వాక్యం. దేవుని వాక్యం స్థిరమైనది అని చెప్తున్నాడు. మారిపోయేది కాదు, రోజు రోజుకి కాలానికి మారిపోయేది కాదు. దేవుని వాక్యం స్థిరమైనది. దాని యందు లక్ష్యం ఉంచితే మనకు మేలు, మనకు ఆశీర్వాదమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కలలు కనేవాడు యోసేపు. యోసేపు గురించి అన్నీళ్ళు అనుకుంటున్నారు, అదిగో కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు, ఏం చేద్దాం వాడిని? చంపేద్దాం అనుకుంటున్నాడు. యోసేపును చంపాలి అని పథకాలు రచిస్తున్నది ఎవరు? అన్నయ్యలు. సొంత అన్నదమ్ములే యోసేపును చంపాలని ప్లాన్ వేస్తున్నారు. కానీ ఆ అన్నయ్యలో పెద్దవాడు ఉన్నాడు, రూబేను. చెప్పాడు రూబేను, వద్దు, రక్తం చిందించొద్దు, చంపొద్దు, ఏదైనా గుంటలో పడేద్దాం అనుకున్నారు. చూశారు, గుంటలో పడేశారు యోసేపుని. ఇంటిలో ఉన్నాడు, పొలంలోకి వచ్చాడు, పొలంలో నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? గుంటలో పడ్డాడు. పడేశారు. గుంటలో తీసుకెళ్ళి పడేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తాం? వద్దు అన్నయ్య, వద్దు, ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను పడేయొద్దు, నాకు భయంగా ఉన్నది అని చిన్నవాడు కదా, ఎంత బ్రతిమలాడి ఉంటాడు ఆ అన్నయ్యల్ని. కనికరం లేదు, జాలి లేదు, కఠినాత్ములు. యోసేపును ఆ గుంటలో పడేశారు. నీళ్లు లేని గుంట, అందులో పడేశారు. ఇంతలో ఇస్కరియోతు యోధా, అక్కడ యోధా అనే మరొక సహోదరుడు ఉన్నాడు. ఆ యోధా సహోదరుడు ఏం చెప్పాడంటే, పడేయడం వల్ల మనకేంటి లాభం? ఇదిగో ఇష్మాయేలీలు వెళుతున్నారు, వర్తకులు వెళుతున్నారు, వాళ్ళకి అమ్మేద్దాం యోసేపుని, అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయి, గుంటలో వేయడం వల్ల మనకేం లాభం లేదు కదా అని చెప్పి యోసేపును అమ్మేద్దామని సలహా ఇచ్చిన వాడు ఎవరు? యోధా. ఇస్కరియోతు యోధా కాదు, యోధా అంటే సహోదరుడు. 20 తులముల వెండికి యోసేపును అమ్మేశారు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుని అమ్మేసింది ఎవరు? ఇస్కరియోతు యోధా. ఎన్ని తులాల వెండి? 30 తులముల వెండి నాణాలకు అమ్మేశాడు. ఇక్కడేమో యోధా యోసేపును అమ్మేశాడు, అమ్మివేయబడ్డాడు నిష్కారణంగా, అసలు ఏ కారణం లేదు. అన్యాయాన్ని అనుభవించుకుంటూ యోసేపు వెళ్ళిపోతున్నాడు. యోసేపు ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. అక్కడ పోతీఫర్ అని ఒక రాజ సంరక్షక సేనాధిపతి యోసేపును కొనుక్కున్నాడు. కూరగాయలు, మనం మార్కెట్కి వెళ్తే కూరగాయలు ఎన్ని ఎట్లా కొనుక్కుంటాం, మాంసం ఎట్లా కొనుక్కుంటాం, అట్లాగని మనుషులను కొనుక్కునేవారు అక్కడ, ఇంట్లో పని చేయించుకోవడానికి, దాసులుగా ఉండడానికి. యోసేపును బానిసగా కొనుక్కున్నాడు పోతీఫర్. కానీ అక్కడ మనకు ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి ఏంటంటే 39:2లో 39వ అధ్యాయం
2వ వచనంలో మనం చదువుతాం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను అనే మాట. యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు? ప్రభువు తోడుగా ఉన్నాడు. అమ్మ లేదు, నాన్న లేదు, అన్నయ్య లేరు, ఎవరూ లేరు. పరాయి దేశంలో ఎక్కడో ఐగుప్తులో యోసేపు ఉండగా యోసేపుకు ప్రభువు తోడుగా ఉన్నాడు. మనకెవ్వరూ తోడుగా లేకపోయినా మనకు ప్రభువు తోడుగా ఉంటాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగు ఐగుప్తీయుని ఇంట ఉండెను. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు ఏమవుతున్నాడు? యోసేపు వర్ధిల్లుతున్నాడు. అంటే దేవుని తోడు లేకుండగా మనము వర్ధిల్లలేము. చాలామంది అలా ప్రయత్నాలు చేస్తున్నారు, ఏమి ఫలించవు. దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం ఏ రేవుకెళ్ళిన ముళ్ళ పరిగి ఏదంటారు కదా, అట్లాగే ఉంటుంది. ఇంక పట్టిందల్లా కూడా దరిద్రమే. ఇంకా ఏ రేవుకెళ్ళినా సరే, ఎక్కడికి పోయినా సరే, ఏం చేస్తున్నా సరే అంతా అపజయమే, అంతా ఓటమే కలుగుతుంది. కానీ యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు వర్ధిల్లుతున్నాడు. 3వ వచనం చూడండి, యెహోవా అతనుకు తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచాడు. యజమానుడు గుర్తించాడు. యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు? ప్రభువు తోడుగా ఉన్నాడు. యోసేపుకు ప్రభువు తోడుగా ఉన్నాడు అని యజమానుడు గుర్తించాడు. అంతేకాదు, యోసేపు ద్వారా దేవుడు పోతీఫరును అతని ఇంటిని కూడా ఆశీర్వదిస్తున్నాడు. బాగా వినాలి ఈ మాట. ప్రభువు మనకు తోడుగా ఉంటే మనము వర్ధిల్లుతాం. మనమే కాదు, మనమున్న ఇల్లు కూడా, కుటుంబం కూడా వర్ధిల్లుతుంది. మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, మనం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి అనేది ఉంటుంది. అసలు యోసేపు అంటే అర్థం ఏంటి ఏమండి? యోసేపు అంటే ఫలించడి కొమ్మ అని అర్థం ఉన్నది. అంతేకాదు, మరి యొక్క కుమారుని నాకు దయచేయును అని అర్థం కూడా ఉన్నది. అంటే అభివృద్ధి, విస్తరణ, విస్తరింపు అని అర్థం ఉన్నది. కాబట్టి యోసేపు ద్వారా పోతీఫర్ ఇంటికి కూడా ఆశీర్వాదం కలుగుతున్నది. కానీ యోసేపుకు ప్రభు తోడుగానే ఉన్నాడు, అతడు వర్ధిల్లుతూనే ఉన్నాడు. కానీ ఆ ఇంటిలో ఉండగా ఆ ఇంటిలో యోసేపుకు గొప్ప శోధన ఎదురయ్యింది. ఏంటా శోధన? పాపం చేయటం కొరకై ఆ ఇంటిలో ఉన్న యజమానురాలు అంటే పోతీఫరు భార్య యోసేపును శోధించడం ప్రారంభించింది. నాతో పాపము చెయ్యి అని యోసేపుతో మాట్లాడడం, యోసేపును ప్రేరేపించడం ప్రారంభించింది. కానీ యోసేపుకు లొంగినవాడు. యోసేపులో ఉన్న మరొక లక్షణం ఏంటంటే దేవుని భయం కలిగిన వాడు. చూడండి 39వ అధ్యాయం 9వ వచనంలో ఇలా ఉన్నది. చూడండి 39:9, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అని. చూసారా? యోసేపులో దైవ భయం ఉన్నది. నేను ఘోరమైన దుష్కార్యం చేయలేను, నేను చేసేది దేవునికి విరోధంగాని యోసేపు భయంతో ఆమెతో మాట్లాడుతున్నాడు. చాలామంది బరి తెగించి పాపం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? దైవ భయం లేకపోవడం. విచ్చలవిడిగా జీవించడానికి కారణం ఏంటో తెలుసా? దైవ భయం లేకపోవడం. దైవ భయం లేకపోవడం. యోసేపు ఒంటరిగా ఉన్నాడు. యోసేపుకు ఎవ్వరూ దగ్గర లేరు. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెండ్రులు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరు దగ్గరలో లేరు. కానీ యోసేపు దైవ భయముతో జీవిస్తున్నాడు. అతడే చెప్పాడు, నేను దేవునికి విరోధంగా పాపము చెయ్యను అని చెప్పాడు. పాపం చేసేవారు ఎవరైనా గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే మనము చేసే ప్రతి పాపం దేవునికి విరోధంగా చేస్తున్నాం. అమ్మకు కాదు, నాన్నకు కాదు. ఎవరికి విరోధంగా, వ్యతిరేకంగా చేసేది? దేవునికి విరోధంగా అనే మాట గుర్తుపెట్టుకోవాలి. 51వ కీర్తనలో భక్తుడైన దావీదు కూడా అదే మాట చెప్తున్నాడు. చూడండి, అదే మాట చెప్తున్నాడు. 51:4, నీకు
కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. దావీదు ఒప్పుకుంటున్నాడు ఈ కీర్తనలో, నేను పాపము చేశాను, నీకే విరోధంగా పాపం చేశాను, చెడుతనం చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను అంటున్నాడు. మనం పాపం చేస్తున్నప్పుడు, మనం తప్పు చేస్తున్నప్పుడు ఎవరు చూడలేకపోవచ్చు. కానీ మనం చేసేదంతా దేవుని దృష్టి ఎదుట ఉన్నది. ఆయన కంటిని మనం దాగలేం. ఆయన కంటిని మనం మూయలేం. ఆయనకు తెలియకుండా మనం ఏమీ చెయ్యలేం. మనం చేసే ప్రతిదీ కూడా ఆయన కంటి ఎదుట స్పష్టంగా ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు చెప్తున్న సత్యం అది. యేసేపు కూడా చెప్తున్నాడు, దేవునికి విరోధంగా నేను ఈ పాపము చేయను. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 4వ వచనంలో చెప్పాడు చూడండి. 4:4 కీర్తన, భయమునుంది పాపము చేయకుడి అంటున్నాడు. భయం ఉంటే ఏం చేయము? పాపం చేయం. పాపం చేస్తున్నామంటే అర్థం ఏంటి? భయం లేదు. ఎవరు భయం లేదు? దేవుని భయం లేదు. దేవుని భయం లేని వాడికి ఎవడి భయం ఉండదు. అమ్మంటే భయం ఉండదు, నాన్నంటే భయం ఉండదు, పెద్దలంటే భయం ఉండదు. అసలు ఎవరిని లెక్క చేయడు. ఇంకా దైవ భయం లేని వాడికి ఏ భయము ఉండదు. కాబట్టి భయమునుంది పాపము చేయకుడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది ఈ ఉదయకాలం. యేసేపు పాపం చేయడానికి సాహసించిన వాడు కాదు, పాపాన్ని వ్యతిరేకించిన వాడు, పాపంతో వ్యతిరేకంగా పోరాడినవాడు. ఆ శోధన అతడు ఎదుర్కొన్నాడు. శోధన అంటే అర్థం ఏంటి ఏమండి? శోధన అంటే ఏంటి అర్థం? శోధన అంటే మనలోని కోరికలను, మనలోని ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికే మనము అవలంబించే ఒక తప్పుడు విధానమే శోధన. తప్పుడు విధానం శోధన. శోధన మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. అయితే ఈ శోధన ఎంతకాలం మనల్ని వెంటాడుతుందంటే, మనల్ని పాపం చేసేంత వరకు అట్లాగునే మనతో మాట్లాడుతూనే మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. లొంగామా అయిపోయామంటే. వినండి బాగా, శోధన పాపం కాదు. శోధన పాపం కాదు. శోధనకు లొంగిపోవడమే పాపం. అందరూ శోధించబడతారు. మీకు గుర్తుందా? మత్తయి సువార్త 4లో యేసు ప్రభు కూడా శోధన ఎదుర్కొన్నాడు సాతాను ద్వారా. అక్కడ యేసు ప్రభు సాతాను కలిగించిన శోధనను ఎలా ఎదుర్కొన్నాడు? వాక్యము ద్వారా. దేవుని వాక్యము ద్వారా సాతానును ప్రభు జయించాడు. మరి శోధనను జయించడానికి సూత్రం ఏంటి? దేవుని వాక్యం అనే ఖడ్గం ఉండాలి మన దగ్గర. అది లేదనుకోండి, శోధకుడు వలలో మనం చిక్కుకుపోతాం. అంతేకాదు, శోధనను జయించడానికి మరొక సూత్రం దైవజనుడైన పౌలు రాశాడు చూడండి. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. 2:22. 22లో ఏమనున్నది? నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అన్నాడు. 4 అని అంకె వేసి కింద ఏం రాశాడు? విడిచి పారిపొమ్ము అన్నాడు. పారిపొమ్ము అంటే పారిపోవడమే కాదు, ఆ పాపమును అక్కడ విడిచి పరిగెత్తుకుని అక్కడి నుంచి పారిపోవాలి. అందుకే యేసేపుని గురించి భక్తులు ఏం చెప్పారంటే, జోసెఫ్ లాస్ట్ హీస్ కోట్ బట్ నాట్ హీస్ క్యారెక్టర్ అని చెప్పారు. యేసేపు కోటును పోగొట్టుకున్నాడు కానీ క్యారెక్టర్ అంటే ప్రవర్తనను పోగొట్టుకోలేదు. అర్థమైందా ఈ మాట? కోటు పోతే మళ్ళీ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు యేసేపు. వస్త్రం పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ శీలము, ప్రవర్తన, క్యారెక్టర్ అంటారు కదా, అది పోతే మళ్ళీ సంపాదించుకోవాలి. యేసేపు సోదరును జయించినవాడు, దైవ భయం కలిగినవాడు, దైవ భయాన్ని నేర్చుకున్నవాడు, పాపాన్ని సమర్థించినవాడు కాదు, సర్దుకుపోయినవాడు కూడా కాదు. పాపాన్ని వ్యతిరేకించాడు, పాపానికి విరోధంగా అతడు నిలిచాడని మనం చదువుకుంటున్నాం. అయితే
చేయని నేరానికి పోతీఫరు భార్య ఏం చేసిందంటే యోసేపును గట్టిగా ఇలా పట్టుకోవడంతో యోసేపుకున్న ఆ వస్త్రం, ఆ కోటు ఆమె చేతిలో ఉండిపోయింది. యోసేపు అక్కడి నుంచి పారిపోయాడు. అందరినీ పిలిచింది. గొల్లు గొల్లున కేకలేసింది. అందరిని పిలిచి చెప్పింది, ఇదిగో ఫలానా వాడు యోసేపు అనేవాడు నన్ను ఇలా చేయబోయాడు, ఇదిగో ఆధారం అని చూపించింది. వెంటనే పోతీఫర్ వచ్చాడు. యోసేపును అరెస్ట్ చేశాడు, జైలులో పెట్టారు. తప్పు చేశాడా యోసేపు? చేయలేదు. కానీ చేయని నేరానికి కూడా శిక్షను అనుభవించాడు. జైలుకి వెళ్ళిపోయాడు. జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండగా అక్కడ కూడా ఒక వచనం ఉన్నది. 21వ వచనం చూడండి. 39:21 ఆదికాండం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు, బాగా వింటున్నారు కదా ఈ మాటలు, యోసేపు జీవితంలో అడుగడుగున దేవుని సహాయం అతనికి ఎలాగూ కలుగుతుందో చూడండి. ఇంటిలో ఉండగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడో, సరసాలలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. పాపం చేసుంటే తోడుగా ఉండేవాడు కాదు. కానీ అతడు నీతిమంతుడిగా జీవిస్తున్నాడు, పాపం చేసిన వాడు కాదు. కాబట్టి దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. నేను ఎలా ఉన్నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని అనుకోకండి. అది వట్టి భ్రమ, అది సరైన ఆలోచన కాదు. మనం దైవ భయం కలిగి జీవించాలి. పాపం చేయకుండా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నేనేం చేసినా పర్వాలేదు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు దేవుడు తోడుగా ఉంటాడని ఎన్నడూ మనం తలంచకూడదు. చెరసాలలో కూడా ప్రభు అతనికి తోడుగా ఉన్నాడు. అయితే చెరసాలలో ఉండగా ప్రభు అతనికి సహాయం చేశాడు. అతన్ని అక్కడ అధికారిగా చేశాడు. ఆ చెరసాలలో ఏం జరిగిందంటే, వింటున్నారు కదా, ఇద్దరు ఖైదీలు ఉన్నారు అతనితోనే. ఒకడు పానదాయకుల అధిపతి, మరొకడు భక్ష్యకారుల అధిపతి. వాళ్ళిద్దరికి 2 కళ్ళు వచ్చినాయి. కళలు వచ్చాయి కానీ అర్థాలు తెలియదు. అర్థాలు ఎవరు చెప్తారు? పొద్దున్నే లేచేసరికి ముఖాలన్నీ తేడాగా ఉన్నాయి. యోసేపు వారిని చూశాడు, ముఖాలు చూశాడు. ఇదేంటి, నిన్న బాగానే ఉన్నారు కదా సహోదరులు, మరి ఈరోజు ఏంటి ముఖాలేంటి ఎంత విచారంగా ఉన్నాయి ఏంటని యోసేపు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. మీరు యోసేపుని ఆలోచించండి. వాళ్ళ ముఖాలు అలగొండి, నాకెందుకు, నా పరిస్థితే బాగలేదు, ఇక్కడ నేనే చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నానని అనుకున్నవాడు కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయం ఏంటో కనుక్కున్నాడు. బ్రదర్స్, ఏంటి నిన్న బాగానే ఉన్నారు, ఏంటి ముఖాలేంటి అలాగ విచారంగా ఉన్నాయి ఏంటి అని అడిగాడు. అప్పుడు పానదాయకుల అధిపతి చెప్పాడు, నాకు కల వచ్చింది కానీ అర్థం తెలియట్లేదు అని. అంటే ఏంటా కళ అన్నాడు. ఫలానా అని చెప్పాడు. ఇవేం కంగారు పడక, నీకు కళ భావం ఏంటో నేను చెప్తాను. 3 రోజుల్లో మరలా నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు రాజుగారి దగ్గరికి ఉద్యోగానికి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో, రాజుగారికి చెప్పు నా గురించి, నేను ఎక్కడ అంత అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నానో చెప్పు అని చెప్పాడు. సరే అన్నాడు. రెండోవాడి దగ్గరికి వచ్చాడు. నీ సంగతి ఏంటి అన్నాడు. నాకు ఈ కళ వచ్చింది అన్నాడు. నీ కలభావం ఏంటంటే, నువ్వు 3 రోజుల్లో చచ్చిపోతావు, నేను రాజుగారు ఉరిదీసి చంపుతారు అని చెప్పాడు. యాజ్ ఇట్ ఈజ్గా 3 రోజుల తర్వాత అదే జరిగింది. పానదాయకుల అధిపతి రాజుగారి దగ్గరికి ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఈ భక్ష్యకారుల అధిపతి ఉరితీశారు, చనిపోయాడు. పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోయాడు. ఆ వచనం చదువుకుందాం రండి. 40వ అధ్యాయం 23వ వచనం. 40:23. అయితే 40వ అధ్యాయం 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మర్చిపోయాను. మానవుడు కదా మరి. పానదాయకుల అధిపతి ఎవరు? మానవుడే. మర్చిపోయే స్వభావం కలిగిన వాడు. అంతేకాదు, మేలు పొందుతాడు, మర్చిపోయాడు. సరే, అతని గురించి మనం ఆలోచించట్లేదు. యోసేపును మర్చిపోయాడు. యోసేపు ఇంకా అక్కడే జైల్లోనే ఉన్నాడు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన సంకల్పాన్ని స్టెప్ బై స్టెప్ ఎట్లాగున ఆయన జరిగిస్తున్నాడో చూడండి. ఇప్పుడు రాజుగారికో కళ వచ్చింది. రాజుగారి పేరు ఫరో. నిర్గమాకాండంలో ఫరో కాదు, ఈయన పేరు కూడా ఫరోనే. ఈయనకో కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, ఒక ఏటి గట్టున 7 బలమైన ఆవులు గడ్డి మేస్తున్నాయి.
ఇంతలో బక్క చిక్కిన 7 ఆవులు ఆ ఏటిలో నుంచి బయటకు వచ్చాయి. ఆ బక్క చిక్కిన ఆవులు వచ్చి ఈ ఈ 7 బలమైన ఆవుల్ని తినేసాయి. వెంటనే రాజుగారికి మెలుకువ వచ్చింది. ఏంటి కల అనుకున్నాడు. అర్థం కాలేదు. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ కల వచ్చింది. ఈసారి కల ఏంటంటే 7 పుష్టి వెన్నులున్నాయి. దాని తర్వాత 7 పీల వెన్నులు పుట్టాయి. ఈ పీల వెన్నులు వచ్చి ఈ పుష్టి వెన్నులు మింగేసాయి. మళ్ళీ మెలుకువ వచ్చింది. వెంటనే రాజుగారు దేశంలో ఉన్న జ్ఞానులను, మంత్ర విద్యలు కలిగిన వాళ్ళని, శకునగాండ్రును అందరిని, విద్వాంసులందరినీ పిలిపించాడు. పిలిపించి నాకు ఈ కల వచ్చింది, దీని భావం చెప్పండి అన్నాడు. వాళ్ళందరూ అన్నారు, నేను చెప్పలేమండి అన్నారు. ఈ కల భావమేమో చెప్పలేము అన్నారు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఎవరికి? పానదాయకుల అధిపతికి జ్ఞాపకం వచ్చింది. అర్రే, నేను జైల్లో ఉండగా నా కళను భావం చెప్పిన ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు యేసేపు. నాకు కళ చెప్పాడు, యాజ్ ఇట్ ఈజ్కి అలాగే జరిగింది, దాని భావం చెప్పాడు, అలాగే జరిగింది, ఆయన పిలిపిద్దామని చెప్పి అప్పుడు యేసేపుని పిలిపించాడు. యేసేపు వచ్చాడు, రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారి ఎదురు నిలబడ్డాడు. రాజుగారు కళ చెప్పాడు, ఇప్పుడు దాని భావం చెప్పాలి. అప్పుడు యేసేపు ఏమంటాడో తెలుసా? 41వ అధ్యాయం 16. ఏమన్నది? యేసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చిందని ఫరోతో చెప్పాడు. దేవుణ్ణి యేసేపు ఫరో ఎదుట హెచ్చిస్తున్నాడు, కనపరుస్తున్నాడు. నేను చెప్పలేనండి, నా వల్ల కాదు, కానీ దేవుడే మీకు మంచి జవాబునిస్తాడని యేసేపు దేవుణ్ణి కనపరుస్తున్నాడు. ఆ కళ భావాన్ని యేసేపు చెప్పాడు. నీకు 2 కళ్ళు వచ్చినాయి, కానీ భావం మాత్రం ఒక్కటేనండి. ఆ 7 ఆవులు 7 సంవత్సరాలు, ఆ 7 పుష్టి వెన్నులు కూడా 7 సంవత్సరాలే. ఈ 7 ఆవులు, బలమైన ఆవులు, పుష్టి వెన్నులు ఏం చెప్తున్నాయంటే దేశంలో సమృద్ధిగా పంట పండే 7 సంవత్సరాలు రాబోతున్నాయి. దాని తర్వాత 7 సంవత్సరాల్లో దానికి మించిన భారమైన కరువు కూడా రాబోతుంది అని యేసేపు కళను, దాని భావాన్ని చెప్పాడు. చెప్పి యేసేపు అన్నాడు, మీరు ఎవరైనా ఒక మంచి జ్ఞానం కలిగిన వాళ్ళని పెట్టుకుని ఈ 7 సంవత్సరాల పంటను జాగ్రత్తగా దాచుకొని ఈ కరువు సంవత్సరంలో ఉపయోగించుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుందని యేసేపు సలహా ఇచ్చాడు. వెంటనే రాజు అన్నాడు, ఇంత జ్ఞానం కలిగిన వ్యక్తి ఉండగా ఇటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి మన దేశంలో అసలు ఎవడూ లేడు, కాబట్టి నీవే ఆ పని చేస్తావని చెప్పి యేసేపుని ప్రధానిగా ఫరో నియమించాడు. నా తర్వాత నీదే స్థానం, ఒకటి నీకు నాకు తేడా ఒకటి, నేను సింహాసనం మీద ఉంటాను, నువ్వు సింహాసనం మీద ఉండవు, కానీ మిగతా అంత అధికారం అంతా నీదే. నీ సెలవు లేకుండా ఎవడో కాలు కానీ చెయ్యి కానీ ఎత్తడానికి వెళ్ళలేదు, అంతా నీ అజమాయిషీలోనే, నీ అధికారం గ్రంథే జరగాలని యేసేపును ఫరో ప్రధానిగా నియమించాడు. ఎక్కడ యేసేపు ఎక్కడికి వచ్చాడు? యేసేపు జీవితంలో కొన్ని పి అంట, ప్యారెట్, పి ఫర్ ప్యారెట్లు కనిపిస్తారు. పి ఏంటంటే, మొదటి పి ఏంటంటే పాస్చర్ అన్న. పాస్చర్ అంటే అతడు మందను మేపుతున్నాడు మేత కలిగిన స్థలాల్లో. అది మొదటి 37వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాము. రెండవ పి ఏంటంటే పిట్, పిఐటి పిట్ అంటే గుంటలో పడ్డాడు, మందను మేపుతున్నాడు, తర్వాత పిట్, గుంటలో పడ్డాడు. మూడవ పి ఏంటంటే పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. పి అంటే పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ప్రిజన్, జైలుకు వెళ్ళాడు. ప్రిజన్, జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత పి ఏంటంటే ఫరో ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఫరో ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ప్యాలెస్కి వెళ్ళాడు. మైసూర్ ప్యాలెస్ కాదు, అంతకన్నా గొప్పదే, ఐగుప్తుకి ప్రధాని అయ్యాడు. ప్యాలెస్కి వెళ్ళాడు. బా, ఎక్కడున్నా యేసేపు ఎక్కడికి వెళ్ళాడు? రోమపత్రిక 8:28 ఏం చెప్తుంది? దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చెప్పిన పిలువబడిన వారందరికీ సమస్తను మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి ఆయన జరిగిస్తున్నాడు అని దేవుని వాక్యంలో మనం చదువుతాం. యేసేపు దైవ ప్రణాళికలో ఉన్నవాడు. దేవుని చిత్తం అతని జీవితం పట్ల ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. నేను ఈ మధ్యాహ్నం ఒక సంగతి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, మన పట్ల ఉన్న దేవుని ఉద్దేశాలను, మన పట్ల ఉన్న దేవుని ప్రణాళికను ఈ భూప్రపంచం మీద ఎవడూ పాడు చేయలేడు.
పాడు చేసుకోగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవడంటే ఆ వ్యక్తి మాత్రమే. నా పట్ల ఉన్న దేవుని ప్రణాళికను నెరవేరకుండగా నేనే దాన్ని చిందరవందర చేసుకోగలను. ఇంకెవరూ మార్చలేరు, ఇంకెవరూ చేయలేరు. కాబట్టి మీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికను, దేవుని చిత్తాన్ని మీరు పాడు చేసుకోమాకండి. దేవుని తోడును కోల్పోకండి. పాపం చేస్తే దేవునితో సహవాసం పోగొట్టుకుంటాం, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, దేవుని కృపను పోగొట్టుకుంటాం. చాలా నష్టం ఉన్నది. యోసేపు ప్రధాని అయ్యాడు. 13 సంవత్సరాలు కఠినమైన శ్రమలను ఆ జైలులో భరించాడు. దేవుని మీద ఎన్నడూ నిందారోపణ చేసిన వాడు కాదు. ప్రభువా, నేనెంత నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, అయినా నన్ను ఎందుకు ఈ జైలుకు అనుమతించావని అన్నవాడు కాదు. జైలులో కూడా చూడండి, అతడు జైలుకి వెళ్ళడం ద్వారా పానదాయకుల అధిపతికి తెలిసాడా? పానదాయకుల అధిపతికి తెలిసాడే కాబట్టి అక్కడికి వెళ్ళాడు. ఇవన్నీ దేవుడు అలాగ జరిగిస్తూ వస్తున్నాడు. బాగా వినండి, మనుషులు కానీ ఇతరులు కానీ ఏదైనా సరే మనకు కీడు చేయాలని తలస్తున్నప్పుడు, మనకి ఏదైనా కీడు జరిగిస్తున్నప్పుడు కీడును సహితం మేలుగా మార్చివేయగలిగిన వాడు మన దేవుడు. ఇతరులు మనకు కీడు చేయాలనుకోవచ్చు, కానీ ఆ కీడును అట్లా తిప్పి దానిలోనే మేలును మనకు ఆయన దాచి ఉంచుతాడు. ఒకవేళ అటువంటి కీడులు నష్టాలు గుండా వెళ్తుంటే కంగారు పడకూడదు, ధైర్యంగా మనం ఉండాలి. దాని వెనుక దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలను మనము చూస్తాం. యోసేపు వలె పరిశుద్ధంగా జీవించడానికి మనం నిర్ణయం తీసుకోవాలి. శోధనలు ఎదురవుతాయి. ఎంతకాలం వస్తాయి ఈ శోధనలు? శరీరంలో ఉన్నంతకాలం మనం శోధనలను ఎదుర్కోవాల్సిందే. అందుకే భక్తులు చెప్తూ ఉంటారు, మనం పాపం చేయడానికి రకరకాల ఆలోచనలు, తలంపులని మన మనసులోకి వస్తూ ఉంటాయి. పక్షుల్ని మన తల మీద ఎగరకుండా మనం చేయలేం. చేయగలమంటారా? పక్షుల్ని మన తల మీద ఎగరకుండా మనం చేయలేం. మనం అలా వెళ్తూ ఉంటే మన నెత్తిమీంచి వెళ్ళిపోతూ ఉంటాయి పక్షులు. ప్రమాదమేం కాదు, కానీ నెత్తి మీద వాలకుండా చూసుకోవాలి. మనం వాలిందా గూడు పెట్టుద్ది, గూడు పెట్టిందా గుడ్లు పెట్టుద్ది, గుడ్లు పెట్టిందా పిల్లలు వస్తాయి. పాపం కూడా అంతే. పాపపు ఆలోచనలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ మనం వాటిని ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా జయించాలి. కానీ అదే ఆలోచన వచ్చినప్పుడు దాన్నే బుర్రలో పెట్టుకుని ఆలోచించి దానికే మనం సమయం కేటాయించామనుకోండి, నెమ్మదిగా గుడ్లు పెడతాయి. నెమ్మదిగా గుడ్లు పిల్లలు ఇవన్నీ పెట్టి పాపము పరిపక్వమై మరణమును చేత శోధనలు కొత్తమీ కాదు, అవి మనకు జనరల్గా ఎదురవుతూనే ఉంటాయి. కానీ మనం వాటిని జయించాలి. యోసేపు జీవితంలో ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. 39వ అధ్యాయంలోనే పోతీఫర్ భార్యతోనే యోసేపు పాపం చేసి అక్కడే ఉండిపోతే ప్యాలెస్కి వెళ్ళేవాడా? వెళ్ళలేడు. పాపాన్ని జయించడం ద్వారా ఎంత ఆశీర్వాదం, మేలు యోసేపు కలిగిందో ఆలోచించండి. క్షణికమైన ఉద్రేకాలకు, క్షణికమైన పాపాలకు మనం లొంగిపోతే, మన దేహాలను, మన శరీరాలు మనం అప్పగించుకుంటే భవిష్యత్తులో ప్రభు దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నీ మనం పోగొట్టుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఎదురవుతున్న ప్రతి పాపమును మనం జయించగలిగితే, ఈ పాపాలను మనం జయించడం ద్వారా ప్రభు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదాలు మనం మన జీవితంలో పొందగలం. పాపం చేసేవాడు ఎవడు ఆశీర్వదించబడలేడు, గుర్తుపెట్టుకోండి. పాపం చేసేవాడు ఎవడు అభివృద్ధి పొందలేడు, క్షీణించిపోతాడు, కృషించిపోతాడు, అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. యోసేపు జీవితం మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. యోసేపు అన్నలు చెడ్డవారే, కానీ వారి గురించి మనం తర్వాత చదువుతాం. వాళ్ళు యోసేపు దగ్గరికి వచ్చారు, క్షమాపణ అడుగుతారు. తమ్ముడా, నిన్ను నేను అమ్మేశాం కదరా, గుంటలో వేయొద్దని నువ్వు ఎంత బ్రతిమలాడుకున్నా నీ మాట మేము వినలేదు కదరా, నిన్ను గుంటలో పాడేశాం, నిన్ను చాలా బాధ పెట్టాంరా, దుఃఖపెట్టాంరా అని చెప్పి క్షమాపణ అడుగుతారు. ఎందుకో తెలుసా? యోసేపు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు.
వాళ్ళ మీద ఏదైనా ప్రతీకారం తీర్చుకోగలడు, ఆ స్థాయిలో ఉన్నాడు. కానీ మనసులో ఏ పగను ద్వేషాన్ని యేసేపు పెట్టుకున్నవాడు. వాళ్ళ అన్నయ్యలతో అంటాడు, అన్నయ్య మీరేం బాధపడకండి, నన్ను మీరు అమ్మలేదు, మీరు అమ్మేశారు, ఆ మాట వాస్తవమే, కానీ నన్ను అసలు ఇక్కడికి పంపించింది ఎవరో తెలుసా? దేవుడే పంపించాడు. ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 45 అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. ఎవరు పంపించారంట? చూశారా? దేవుడే నన్ను ముందుగా పంపించాడు. కరువు వచ్చింది 7 సంవత్సరాలు. ఆ కరువులో యాకోబు ఇంటి వారిని యేసేపు పోషించే పోషణకర్తగా దేవుడు అతన్ని చేశాడు. ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు తన ప్రణాళికను యేసేపు పట్ల ఆయన నెరవేర్చాడు. యేసేపు అన్నదమ్ముల పట్ల కానీ కుటుంబీకుల పట్ల కానీ పగను ప్రతీకారాలను పెంచుకోలేదు. అన్నదమ్ములందరినీ క్షమించాడు, వారందరిని పోషించాడు, వారి పిల్లలను కూడా పోషించాడు, వారితో ప్రేమగా మాట్లాడాడు. ఎక్కడ కూడా అతడు కోపాన్ని పెంచుకున్నవాడు కాదు, పగబట్టినవాడు కాదు, వారందరినీ క్షమించాడు. చివరిగా యేసేపులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కనబడతాడు. మందను మేపే కాపరి ఆయన మన కాపరిగా ఉన్నాడు. అంతేకాదు, పరలోకపు తండ్రి మనల్ని రక్షించాలని ఆయన పంపించాడు. బాబు, భూలోకంలో మానవులందరూ చెడిపోయి నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోతున్నారు, వారందరినీ రక్షించడం కోసం నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి రక్తం చిందించాలని, ప్రాణం పెట్టాలని ప్రభు తండ్రి కుమారుని కోరగా కుమారుడు ఏమన్నాడు? మంచిది, నేను వెళతాను అన్నాడు. వెళ్ళాడు. అక్కడి నుంచి ఇక్కడికి ఆయన దిగివచ్చాడు. లూకా సువార్త 19:10లో మనం చదువుతాం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు అని మనం చదువుతాం. మానవులందరూ నశించిపోయి నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోతున్నారు. ఈ మానవులను యేసు ప్రభు వెదుగుతున్నాడు, వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన. యేసేపు ఎంతసేపు వెతుకాడు? వాళ్ళని దొరికే వరకు వెదికాడు, వారిని రక్షించాడు. యేసు ప్రభు ఇప్పుడు కూడా వెతుకుతున్నాడు. ఎవరైనా ఉన్నారా? నేను నాశనానికి వెళ్ళిపోతున్నాను, నేను నాశనంలో ఉన్నాను, నేను పాపంలో ఉన్నాను, ప్రభువా నన్ను రక్షించు అని ప్రభువుకు మీరు దొరికితే, ఆయన ఇచ్చే రక్షణను మీరు సొంతం చేసుకుంటే ఎంత ఆశీర్వాదం. నాశనములో ఉన్న వారిని ఆయన వెతుకుతున్నాడు, నాశనానికి పరుగులు పెడుతున్న వారిని ఆయన వెతుకుతున్నాడు. దొరికి రక్షించబడితే ఆశీర్వాదం. లూకా సువార్త 15లో 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రెను కాపరి ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు, తిరుగులాడుతున్నాడు. ఎక్కడ చిక్కిపోయిందో, ఏ గుంటలో పడిపోయిందో, ఏ ఊబిలో చిక్కుకుపోయిందని చెప్పి ఆ గొర్రె దొరికే వరకు వెతుకుతున్నాడు ఆ కాపరి. కొంతమంది మందలో ఉన్నవాళ్లే, సంఘంలో ఉన్నవాళ్లే, రక్షించబడిన వాళ్లే గుంటల్లో పడ్డారు, డొంకల్లో చిక్కుకున్నారు. జాగ్రత్త, మరి క్రూర మృగాల నోట పడితే అంతే సంగతి. కాపరికి దొరకండి, కాపరి స్వరాన్ని వినండి. కాపరి అరుస్తున్నాడు, ఎక్కడున్నారు, నేను రక్షిస్తాను అని కాపరి తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ప్రభువా, నేను చిక్కుకుపోయాను, నేను పలానా గుంటలో పడిపోయాను, పలానా ఊబిలో చిక్కుకుపోయాను, పలానా డొంకలో నేను రాలేని దుస్థితిలో ఉన్నాను, నన్ను రక్షించు, నన్ను విడిపించు అని అరిస్తే, కేక వేస్తే ప్రభు రక్షిస్తాడు. ప్రభు వెతుకుతున్నాడు, ప్రభు తిరుగులాడుతున్నాడు. ఈ మధ్యాహ్నం ఎవరైనా ఉంటే ఎంత ఆశీర్వాదం. నేను ప్రభువు నమ్ముకున్నాను కానీ ప్రభువుకు దూరం అయిపోయాను, సహవాసానికి దూరం అయిపోయాను, మందిరానికి వస్తున్నాను కానీ నేను ప్రభువుకి ఏం దగ్గరగా లేను అని మీకు అర్థమైతే ప్రభువుని క్షమించమని అడగండి. యేసేపు క్షమించిన అంతటి కంటే యేసు ప్రభు క్షమించగలడు. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. యేసేపు జీవితంలో దేవుడు తన ప్రణాళిక అంతటిని ఆయన జరిగించాడు. సహోదరుడా, సహోదరి, అమ్మాయ, నీ జీవితం పట్ల కూడా దేవుడు ఒక మంచి ప్రణాళికను కలిగి ఉన్నాడు. అది ఎన్నడూ పాడు చేసుకోవద్దు.
పాపంలో పడవద్దు, శోధనలో చిక్కుకుపోవద్దు. శోధనను జయించాలి. జయిస్తే కిరీటం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, మేలు ఉన్నది. యోసేపు పాపాన్ని జయించాడు, ఐగుప్తుకు ప్రధాని అయ్యాడు. పాపాన్ని జయించిన వానికి ఆశీర్వాదం, దీవెన ఉన్నది, కిరీటం ఉన్నది. పాపాన్ని జయించడానికి నిర్ణయం చేసుకుందాం. ఇంకా యేసు ప్రభు నమ్ముకోకపోతే, నమ్ముకోవడానికి ప్రభు మీకు ఇస్తున్న ఈ మంచి మిక్కిలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు మాట్లాడుతుండగా ఆయనకి విధేయత చూపండి. ప్రభువా, నేను పాపిని, నన్ను రక్షించండి. నేను నాశనానికి పరుగులు పెడుతున్నవాడిని. నేను నాశనంలో ఉన్నవాడను, నాశనంలో ఉన్నదానను. నన్ను క్షమించు, నన్ను రక్షించు. ఈ కుమారుని శిలువ రక్తంలో నన్ను కడుగు ప్రభు అని ప్రార్థన చేయండి. ఒకవేళ నమ్మి కూడా దూరం అయిపోతే గనక ప్రభు మరలా మిమ్మల్ని పునరుద్ధరించడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. నమ్ముకున్నాను కానీ ప్రభు, నాలో ఏ మార్పు లేకుండా బ్రతుకుతున్నాను, నా జీవితంలో ఏ విధమైన మంచి లేదు, మార్పు లేదు, నన్ను క్షమించు. ఇక నుంచి అయినా నేను నమ్మకంగా బ్రతుకుతాను, యోగ్యంగా జీవిస్తాను, పరిశుద్ధంగా బ్రతుకుతాను, నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధంగా జీవించే వారికి ప్రభు అనుగ్రహించే ఆశీర్వాదం ఎంత అద్భుతంగా ఉంటుందో యేసేపు జీవితంలోంచి మనం విన్నాం. పాపానికి అన్నడు చోటు ఇవ్వకండి. దైవ భయం కలిగి మనం జీవించడానికి నిర్ణయం చేసుకుందాం. కరుణా సంపన్నుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీ వందనాలు. పాపం వల్ల ఎంత నష్టమున్నదో, పాపాన్ని జయించి శోధనను అధిగమించుట ద్వారా ఎంత ఆశీర్వాదం ఉన్నదో యేసేపు జీవితంలోంచి మేము విన్నాం. ఆ మాటలు మా అందరి హృదయాల్లో కూడా మీరు ఫలింపచేయండి. సంఘమంతటిని దీవించండి, ఆత్మీయంగా ఇంకా ఆశీర్వదించండి. ఈ 2 దినాలలో ప్రకటింపబడిన మీ వాక్యమును ఫలింపచేయండి. సంఘాన్ని సరిహద్దులను విశాలపరచుమని ప్రభువా, మీ వాక్యానుసారంగా మేమందరం జీవించడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయపడమని మరొకసారి వాక్యం విన్న మా ప్రియులందరినీ, మమ్మల్ని అందరినీ మీ చేతులకే అప్పగించుకుంటూ ఈ వాక్యమును ఫలింపచేసి యేసేపు వలె విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి ఒక్కొక్కరికి నీ సహాయపడమని మీ కృపా హస్తములకి మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.